హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శివ ఎస్ఎం బ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది నేను ఫుడ్ వీడియోలో కనిపించక. ఈరోజు అసలు మ్యాటర్ ఏంటంటే చెప్పాలి. మా చిన్నప్పటి ముచ్చట్లు అన్నట్టు చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చినాయి మళ్ళా మాకైతే. ఎక్కువ చిన్నప్పుడు కలిసిందంటే నేను అన్ననే అన్నట్టు. అసలు కొట్టుకునేది తిట్టుకునేది అమ్మో మేమైతే మస్తు ఘోరంగా కొట్టుకునేది ఒకప్పుడైతే. ఇప్పుడైతే ఘోరంగా కొట్టుకునేది అంత ప్రేమగా కూడా ఉండేది అనమాట. అవును, కొద్దిసేపు మా అన్న ఎక్కడన్నా వేయిందంటే అసలు మస్తు బాధపడ్డది నేను. ఒకరోజు గుర్తుందా అన్న నీకు? మా అన్న ఒక రోజు ఆ టైం అయితే 7-6 అవుతుంది అంటే మేము అప్పుడు తోటలు ఉండేది కదా, ఊళ్ళో మాత్రం లేవు. మేము ఊర్లో ఉండకపోయేది. మా స్టడీ కూడా తోట నుంచే నడుచుకుంటూ పోయి చేసేది అన్నట్టు మేము. అయితే ఒక రోజు మా అన్న ఏం చేసిందంటే 6-7 అవుతుంది, అంటే బావి దగ్గరికి వెళ్ళిండు. అంటే మేమున్న తోట కాంచి వేరే తోట దగ్గరికి అయితే వెళ్ళిండు అన్నట్టు. అయితే అప్పుడు నాకు మా అన్న అంటే కొట్టుకునేది తిట్టుకునేది కానీ మస్తు ప్రేమ ఉండేది. అక్క వాళ్ళిద్దరు పెళ్ళి అయితే అయిపోయింది, ఇద్దరమే ఉండేది ఎప్పుడు ఇంటి దగ్గర అయితే. ఒక రోజు లేట్ అయిపోతుంది, అస్సలు వస్తలేడు. నాకేమో మస్తు భయం. అంత ముందుకే ఇద్దరం కొట్లాడుకున్నాం, అయినా కొట్టుకున్నాం తిట్టుకున్నాం, అయినా కానీ నాకు మనసులో భయం. అమ్మో మా అన్న ఒక్కడు వేయండు, ఎక్కడ వేయండు ఏంది అని అనిపిస్తుంది అన్నట్టు. అయితే ఆ రోజు నేను మా అన్నని పిలుస్తున్నా, కూతేస్తున్నా కానీ అది చాలా దూరం అన్నట్టు, ఆ తోటకి మా తోటకి. 1/2 కిలోమీటర్ దగ్గరకు ఉంటది. అక్కడ ఏమైంది అనేది మా అన్న చెప్తాడు. అసలు ఆయన పరిస్థితి ఏంది, ఆయన అంతసేపు దాకా అక్కడ ఏం చేస్తుండు అనేది. అయితే ఏం జరిగిందంటే మధ్యాహ్నం నుంచి నీళ్ళైతే కట్టింది అనమాట తోటలకి. సాయంత్రం కాగానే పొలానికి తిప్పి రావాలి నీళ్ళు. అయితే ఆ రోజు ఎందుకో లేట్ అయింది, చీకటి అయింది అనమాట. 7 అట్లా అవుతుంది టైంకి. నేను పోయిన తర్వాత గేట్ వాళ్ళు బంద్ చేసి వచ్చేటప్పుడు అప్పుడు మాకు ఏం భయం ఉండేదంటే అడుగు పందులు అంటారు కదా, ఇగో అది పిల్లలు పెట్టిందనమాట. పిల్లతల్లి అన్నట్టు. పిల్లతల్లి నార్మల్ పంది అయితేనేమో అది మనం వేపెట్టిస్తే కుక్కలు ఉన్నాయి అటు ఉరికేది. అదే పిల్ల పంది అయింది అనుకో అది మనకు రివర్స్ వచ్చి పొడుస్తుంది అనమాట. అమ్మ ఎప్పుడు చెప్పేది, ఇక్కడ పందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి మీరు అని చెప్పేది. అట్లాంటి టైంలో ఏమైందంటే నాకు కనిపించింది. అప్పుడు కనిపిస్తే నేనైతే మస్తు భయపడ్డా. ఇట్లా ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ ఎక్కి మా చెల్లె కూతేస్తున్నా. ఎందుకంటే నేను పోయి దగ్గర దగ్గర అర్ధగంట అవుతుంది అనమాట. ఇంత టైం దాకా ఇంకా మా చెల్లె రాకపోతే, నేను రాకపోతే మా చెల్లె ఎక్కడ వచ్చి మా చెల్లెని గుద్దుతుంది అని కూతేస్తున్నా. నా కూత అయితే మా చెల్లెకి వినిపిస్తలేదు, పక్కన ఉన్న గౌన్లకైతే వినిపించిందంట. ఇంకా వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి మా చెల్లెకి ఏం కాదు వస్తుంది అని చెప్పారంట. అయితే నేను పిలుస్తుందేమో మా అన్నకి వినిపించిందా? వినిపించలే. నేను మా అన్నని పిలుస్తున్నా, ఏమైందన్నా ఇంకొస్తలేవు అనేది. అప్పుడు మా అన్న పిలిచేది అయితే పక్కన గ్రౌండ్ లో ఉంటారు కదా, చెట్లు ఎక్కటోళ్ళు, తాటి చెట్లు ఎక్కటోళ్ళు, వాళ్ళైతే వాళ్ళు ఉన్నారు అన్నట్టు. వాళ్ళైతే ఆ పెద్దనాన్న వచ్చి అయితే నాతో చెప్పిండు, ఇట్లా మీ అన్న మంచినే ఉండంట, అట్లా పంది ఉందంట పైన ఆ బిల్డింగ్ ఎక్కి ఉన్నాడంట, ఆ రూమ్ దగ్గర ఉన్నాడని చెప్పిండు. అప్పుడు నా ప్రాణం అయితే నిమ్మల పట్టదు. అయినా అనిపిస్తుంది మరి ఆ పంది పోతుందా పోదా, మా అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుంది, మరి మా అన్న ఎప్పుడు వస్తాడు ఏంది అని అట్లా అనిపిస్తుంది. కొన్ని చిన్నప్పటి గుర్తొస్తాయి, మస్తు బాగా అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఆ రోజులు రావు. చాలా కష్టపడుతూ పెరిగినాం అనమాట. మా అమ్మ ఎంత కష్టపడ్డదో అంత కష్టం మేము కూడా పడ్డాం అనమాట మా అమ్మతో పాటు. చదువుకుంటూ పొద్దున్న లేస్తూ నిమ్మకాయలు నింపుకుంటూ నడుచుకుంటూ స్కూల్ పోవడం, లిఫ్ట్లు అడగడం, సైకిల్ మీద పోవడం, అసలు మస్తు బాధతో పెరిగినాం ఫ్రెండ్స్. మా లైఫ్ అలాంటి లైఫ్ ఎవ్వరికి ఉండొద్దు. చిన్నప్పుడు అయితే నేను ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, 10-11 ఉన్నప్పుడు అక్కల పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరి. చెల్లెకైతే ఒక 8 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా అమ్మ ఒక్కతే అప్పుడు కష్టపడేది బాగా. అయితే ఇక చెల్లెకి నేనే జుట్లు వేసేది, నేనే స్కూల్ పోయేది, నేనే అన్నం. అసలు ఎప్పుడైనా మా అన్న అంటాడు, ఇప్పటికి కూడా రీసెంట్ గా మా అన్న కూడా నాకు 2 పిల్లలు పుట్టినాక కూడా నా జుట్టు వేసిండు. ఎప్పుడు అంటాడు, నేనే 2 జుట్లు వేసేది, నాకొద్దు నేను గుండు కొట్టించుకుంటా అన్న కూడా ఈ జుట్టు మా అన్న వేయించిన జుట్టే. మంచిగా పెయిన్లు ఉన్నా చూసేది. అప్పుడు అమ్మ తోటలోకి వెళ్ళి పని చేసేది కాబట్టి సరిగా పెయిన్లు ఉండేది, చాలా ఉండేది నా నెత్తలైతే. మా అన్నయ్య పెయిన్లు చూసేది, మంచిగా ఈర్పన పెట్టి ఈడ్చి ఇట్లా చక్కగా 2 పేపర్లు తీసి 2 జుట్లు వేసి కట్టేది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సరిగా తీయనికి రాకపోయేది. అట్లయినా కూడా మేము అన్నిటికీ ఓర్చుకొని ఒక స్థాయిలో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇంకా స్థాయి అనేది ఇంకా ఇంతవరకు అయితే రాలేదు, ఇంకా కష్టపడుతూనే ఉన్నాం. కానీ అప్పటి బాధలు తప్పి కొంచెం అయింది అనమాట. అమ్ములా
కొంచెం. ఎందుకంటే మేము దగ్గరగా ఒక 7 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం దాకా కరెంటు ఫ్యాన్ లేకుండానే బతికినాం. దీపం కూడా లేకుండా బతికిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకైతే. ఇప్పుడు ఏమన్నా పోయింది అనుకో నైట్ ఇట్లా కొనుక్కుతారు అంటారు తెలుసా, అంటే ఇట్లా ఇట్లా కళ్ళు మూసుకున్నా అట్లనే ఉంటది, కళ్ళు తీసినట్లనే ఉంటది, మేము మూసుకుని ఇట్లా ఎక్కడుంది ఆ వస్తువు ఎక్కడుంది అని వెతికేది. మా దగ్గర ఫోన్లు ఉండపోయేది, టార్చ్ లైట్ కూడా ఉండపోయేది కనీసం. అది ఉంటే ఆ నీళ్లు పెడతాం కదా నైట్, దానికోసం వాడేది. ఎప్పుడో అప్పుడు అలా సెల్లులు అయిపోయేది, అట్లుండేది మా పరిస్థితి అయితే. ఘోరంగా ఉండేది చిన్నప్పటి రోజులు. ఇంకా మేమైతే చాలా ఏడుపు వస్తుంది. చిన్నప్పుడు చాలా వరకు ఎంజాయ్ చేసినాం, ఎంజాయ్ చేసుకుంటూ బాధపడ్డాం. పెద్దగా అయినాక ఎంజాయ్ లేదు అయినా బాధపడుతుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అప్పుడు అంత బాధపడుతున్నా ఆ రోజులే బాగుండేది. నైట్ అయిందనుకో ఏ టెన్షన్ ఏ బాధ లేకుండా నిద్రపోయేది. పొద్దుస్తమానం కొట్టుకునేది తిట్టుకునేది, పని చేసేది, బల్లె వేసేది, ఆడేది పాడేది, మంచిగా నిద్రపోయేది. కానీ ఇప్పుడు కొన్ని టెన్షన్స్, పిల్లలు అన్నీ ఉంటాయి కదా, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇప్పటికీ అన్నకైతే అందరు సపోర్ట్ చేయండి. అన్నకైతే కనీసం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల కొంచెమన్నా మా అన్నకైతే ఉపయోగం అనేది ఉంటుంది. మా అన్నకైతే చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఈ రోజుకి అన్నం తినక 7 రోజులు అవుతుంది అనమాట. 7 రోజుల నుంచి అన్నం తినలేను, వీడియోస్ కూడా పెడతలేను. మీరు కూడా చూస్తున్నారు, 1-2 పెడుతున్నా, సపోర్ట్ చేసుకుంటున్నా. ఈ రోజు మాత్రం మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినాక అన్నం తినకపోతే అస్సలు వదిలిపెట్టలేదు అనమాట. ఈ రోజు అయితే నేను కడుపు నిండా అన్నం తిన్నా. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏదన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మా అక్కలతోటి అక్క వాళ్ళ పెళ్లి కాకముందుకు తక్కువ ఉండే, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళం కాబట్టి అట్లుండే. అక్క పెళ్లి అయిపోయినాక ఇప్పుడు మాకు క్లోజ్ అయింది అనమాట, రాజేశ్వరి అక్కకి నాకు కానీ అప్పుడు నేను అన్నే బాగా ఎక్కువ క్లోజ్ ఉండేది. ఎక్కడ పోయినా ఇద్దరు తిరిగేది. ఒక దగ్గరికి పోయేది, మళ్ళా ఇంటికి నడుచుకునేటప్పుడు లిఫ్ట్ ఒకటి ఎక్కిచ్చేది. సైకిల్ కూడా లేదనమాట మాకు అప్పుడు. నడుచుకుంటానే ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది, నడుచుకుంటూ వచ్చేది. మధ్యలో లిఫ్ట్ దొరుకుతేనేమో ఎక్కిపోయేది, లేదంటే నడుచుకుంటూనే వచ్చేది. మళ్ళీ ఈ క్రమంలో చాలా మంది తక్కువ చూపు, చిన్న చూపు, చుట్టాలు, బంధువులు, దగ్గర వాళ్ళు వచ్చి వీళ్ళెంత, వీళ్ళ బతికెంత అనే స్టేజ్ లో కూడా మేము ఉన్నాం. అప్పుడనే కాదు, ఇప్పుడు కూడా కొంచెం మమ్మల్ని దూరమే పెడతారు. కాకపోతే దేవుడు అంటోడు ఉన్నాడు కదా, ఏదో ఒక రోజు మాకు మంచి సక్సెస్ ఇవ్వాలి, మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి మాకైతే. మెయిన్ అయితే మా అన్నకి మేము ఎట్లున్నా, మంచిగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ నేనైతే జెన్యున్ గా రియల్ గా చెప్తున్నా, మా అన్న లైఫ్, మా అన్న బాగుంటే చాలని కోరుకుంటా. ఎందుకంటే నాకు ఓకే అనిపిస్తుంది, నా లైఫ్ మాక్సిమం ఇంతవరకు ఉన్నా చాలు నేనైతే అనిపిస్తుంది. కాకపోతే మా అన్న కొంచెం కవర్ అయింది అనుకో, అంతకు మించిన సంతోషం అయితే మాకు ఏది లేదు. అందరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు. మీకు ఈ వీడియో ఎట్లా మేము చెప్పిన ఈ 8 నిమిషాలల్లా మా కష్టం చాలా తక్కువ చెప్పినాం. మేము పడ్డది చెప్పాలంటే ఒక 2-3 రోజులైనా పడుతుంది అనమాట. ఎందుకంటే 10-15 సంవత్సరాల కింద ముచ్చట కాబట్టి అంత అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా మా గురించి ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా తీయడానికి అయితే ట్రై చేస్తాం. మేము చిన్నప్పటి నుంచి అయితే ఎంత బాధపడ్డామో ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి. మేమైతే ఒక్క రోజులో జరిగిందే చెప్పినాం. ఇంకా మేము రోజులు చెప్పుకుంటూ పోవాలనుకుంటే ఎన్ని రోజులు చెప్పినా మా కష్టానికైతే నిన్నమని అయితే సరిగా అన్నం తినలే కదా, అందుకే కొంచెం కళ్ళు తిరిగి కక్కు వచ్చినట్టు అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డారా, సుఖపడ్డారా, ఎట్లా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అక్క అయితే ఎన్ని కష్టాలు పడ్డదో, పెద్దక్క ఎన్ని పడ్డదో. పెద్దక్క అయితే నా కోసం ఒక 1 year చదువే ఆపేసింది అనమాట. ఎన్ని కావాలంటే అక్క వచ్చినప్పుడు కూడా ఒక ఫుల్ వీడియో అయితే తీస్తాం. ఇంటర్ తోటి అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. చెల్లి ఎందుకు లేదంటే ఇప్పుడు చిన్న బాబు అయితే లేచిండు అనమాట, అందుకే పోయింది. అందుకే ఈ మధ్యన వీడియోలు కూడా సరిగ్గా పిల్లల వల్ల తీయలేకపోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరైతే కామెంట్ చేయండి. అమ్మ అయితే అన్నం తిన్నది, పడుకుంది. ఇక మేము కూడా ఇంటికి వెళ్ళే టైం అయితే అయ్యింది. ఓకేనా, మరి బాయ్ అందరికి.
మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.